నాకు తెలిసి 3-4 రోజుల నుంచి మీరంతా మీడియాలో తెగ చూస్తూనే ఉంటారు. 74% ఆఫ్ ఏది స్టూడెంట్ వీసాస్ క్యాన్సిల్ కెనడా అని చెప్పేసి మొత్తం ప్రపంచం అంతా కోడే కూస్తుంది. ప్రస్తుతానికి కొంచెం గాలి అమెరికా మించి అలా కొద్ది కెనడా మీద కదిలింది. ఈ మీడియాలో ఎక్కడో లీక్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అబౌట్ 74% స్టూడెంట్ వీసాస్ అంటే 4 in 3 వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి వచ్చింది కదా, అదైతే కరెక్టే. కానీ అట్ ద సేమ్ టైము కెనడా పార్లమెంట్ లో వాళ్ళు ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేశారండి. మాస్ డిపోర్టేషన్, మాస్ వీసా క్యాన్సిలేషన్ అండ్ డిపోర్టేషన్ అనేటువంటి బిల్లు C-12 ఆ బిల్ ఇది. స్పెసిఫికల్లీ టార్గెటెడ్ బిల్ ఫర్ ఇండియన్స్ అండ్ బంగ్లాదేశీస్, అంటే పర్టికులర్ గా ఇండియన్స్ అండ్ బంగ్లాదేశీస్ కోసం ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్ అన్నమాట. అది ఏంటంటే మాస్ క్యాన్సిలేషన్ ఆఫ్ వీసాస్. ఆ పవర్ గవర్నమెంట్ కి ఎవరెవరైతే ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్స్ క్యాన్సిల్ చేయడానికి మాకు రైట్ ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ ని అడుగుతూ పెట్టినటువంటి బిల్ అన్నమాట. సో ఒకవేళ అంటే ఈ బిల్లు పాస్ అవుతుందా అవ్వదా అనేది పక్కన పెడితే ఆ బిల్లులోంచి ఆ పార్టీలోంచి వచ్చినటువంటి న్యూస్ నుంచి వచ్చినటువంటి ముక్క ఈ 74% ఇండియన్స్ రిజెక్ట్ చేయడానికి కారణం అనేది. రీసెంట్ గా చూసుకుంటే కెనడాలో యాక్చువల్ గా ఎన్ని వీడియోలు బయటకు వస్తున్నాయంటే ఒక 3-4 days బ్యాక్ కూడా ఒక ఇండియన్ ని బాగా అంటే రేసిజం కింద హెరాస్ చేస్తారని చెప్పి ఒక వీడియో బీభత్సంగా వైరల్ అయింది. చాలా మంది కూడా మీరు గో బ్యాక్ టు యువర్ కంట్రీ, గో బ్యాక్ టు యువర్ కంట్రీ, ఎవరు చూడు గో బ్యాక్ టు యువర్ కంట్రీ అంటే